29. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. Yes, please. So I need to not have any bitterness in my home. Because Jesus has forgiven me, I can forgive my husband and children and all the people that I come in contact with. మరి మన కుటుంబాల్లో ఏ విధమైనటువంటి క్రోధములు, ఏ విధమైనటువంటి ద్వేషములు, కోపములు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకోసము అని అంటే యేసుక్రీస్తు నన్ను క్షమించాడు. తద్వారా నాకు ఇవ్వబడినటువంటి సామర్థ్యం ఏమిటంటే నేను ఇతరుల్ని క్షమించగలను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలండి కుటుంబం. And because I've been loved and shown mercy, I can show love and mercy to those as well. నేను యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడతా ఉన్నాను, యేసుక్రీస్తు ద్వారా దయ చూపబడతా ఉన్నాను. కాబట్టి నేను కూడా ప్రేమించగలను, నేను కూడా దయ చూపించగలను అనేటువంటి విషయాలు మనం గమనించాలి.